హాయ్! నమస్తే. వెల్కమ్ టు ప్రియాన్ కిమ్చీ వ్లాగ్స్. నేను కొరియాలో ఉన్నాను కాబట్టి మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకటం చాలా కష్టం. ఎస్పెషల్లీ దోస, ఇడ్లీ. నేను చాలా మిస్ అయ్యాను. ఎట్లైనా ఇడ్లీ చేసుకోవాలని అనుకోని కావాల్సిన ఐటెమ్స్ మెయిన్ ఇడ్లీ పాత్ర లేకపోయినా గానీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు వీడియోలో ఇడ్లీ చేద్దాం రండి. ఇది మా డార్మెటరీ కిచెన్ అన్నమాట. ఇది ఎలక్ట్రిక్ స్టవ్. ఫస్ట్ కొంచెం రవ్వ తీసుకొని ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇడ్లీ బ్యాటర్ కోసం పెరుగు కావాల్సినంత నేను కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక్కదానికే కాబట్టి. వాటర్ కొంచెం వేసుకొని మిక్స్ చేశాక రోస్ట్ చేసిన రవ్వని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మనకి బేకింగ్ పౌడర్తో పని లేకుండా ఈనో పౌడర్ ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. ఇవి రెండు మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న ఇడ్లీ బ్యాటర్లో మనం కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో వాటర్ తీసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర లేదు కాబట్టి నేను ఈ 2 కప్స్ తీసుకొని కింద కొంచెం ఆయిల్ వేసి రవ్వ బ్యాటర్ దాంట్లో వేసి హాట్ వాటర్ మీద పైన తేలేలాగా పెడతానన్నమాట. 5 to 8 మినిట్స్లో మనకి త్వరగా రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇడ్లీ రవ్వ కాబట్టి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ. ఇంకా ఇడ్లీ కోసం నేను పప్పు చేసి పెట్టినాను ఆల్రెడీ. ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కొరియన్ డిష్ నేను చేయాలి అని అనుకుంటే క్యూరియస్గా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ డిష్ చేయమని నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.